నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈడీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారనే వార్తలు వినిపిస్తుండగా నన్ను అరెస్ట్ చేయలేదని ఆయన చెప్తున్నారు. ఇంతకీ ఈ స్కామ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? నెక్స్ట్ టార్గెట్ కారుమూరి నాగేశ్వరరావేనా? మరి ఈడీ త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వబోతుందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఏం అర్థం చేసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎన్నో దర్యాప్తులు, ఎన్నో అరెస్టులు చాలా చూసాం. సిట్ దర్యాప్తు చేసింది. మరి దీన్ని బేస్ చేసుకునే ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలను కూడా జప్తు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు చూసినట్లయితే కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది అంటున్నారు. కారుమూరి నాగేశ్వరరావు అక్రమ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి అరెస్ట్ అయ్యారనే కథనాలు వినిపిస్తే నేను అరెస్ట్ అవ్వలేదని ఆయన స్వయంగా చెప్తున్నారు. మరి నెక్స్ట్ అరెస్ట్ అయిందేనా? మరి లేదంటే నిజంగా ఈడీ అటు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వబోతుందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఏం జరగబోతుంది అంటారు? సడన్ గా ఈడీ అంత దూకుడు పెంచడానికి కారణం ఏంటంటారు? ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మొదట ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ రోజు విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, దీనికి కర్మకర్త క్రియ రాజకేశ్ రెడ్డి అన్న సమయం నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు టీవీలో ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇదే. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూసే, ప్రతిరోజు అరెస్టు, ప్రతిరోజు లేకపోతే విచారణ, ఇది ఏంటంటే వస్తుంది. ఆల్రెడీ పెద్ద లిక్కర్ స్కామ్ ఒకటి ఉంది, దాని తర్వాత మొలకల చెరువు సంబంధించిన ఒక లిక్కర్ స్కామ్ ఉంది, ఇప్పుడు ఏమో లిక్కర్ స్కామ్ సంబంధించి రవాణా చేసినటువంటి దాంట్లో కూడా జరిగినటువంటి కుంభకోణం. అంటే ఇది 3వ ఎపిసోడ్. ఇది అంటే మీకు తెలియదమ్మా, 2008లో అభిషేకం అని ఒక సీరియల్ వచ్చింది. 4000 ఎపిసోడ్లు 2008లో స్టార్ట్ అయ్యి 2022లో ముగిసింది. అతిపెద్ద సీరియల్ ఎపిసోడ్లు. ఇది కూడా అలాగే ఎపిసోడ్ లాగా రోజుకో ఎపిసోడ్, రోజుకో యాక్టర్. అంటే రాజకేశ్ రెడ్డి ఏవన్న మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఏదో రూపంలో ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలోనే ఒక రికార్డు ఈ లిక్కర్ స్కామ్. గతంలో మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటా ఉంటాం. ఆ లిక్కర్ స్కామ్ సంబంధించి దాని మీద 10-15 రెట్లు పెద్ద స్కామ్ ఇది. ఆ లిక్కర్ స్కామ్లో సీఎంని, డిప్యూటీ సీఎంని, తర్వాత ఏమో కవిత గారిని అందరిని అరెస్ట్ చేశారు. దీంట్లో అరెస్టులు జరుగుతున్నా, బెయిల్ వస్తున్నాయి, మళ్ళీ వెళ్తాను. నేను రాజకేశ్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ అవుతుంటే అరెస్ట్ గతంలో అయ్యాడు కదా, మళ్ళీ ఏంటి అందరికి కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఇన్ని రకాలుగా మద్యపానం నిషేధం చేసి మాత్రమే నేను ఓట్లెడుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ మద్యపానంతో ఎంత వ్యాపారం అతను సంబంధించిన వ్యక్తులు అతను కూడా ఆశ్చర్యపోయేలాగా. ఇప్పుడు అతని పిఏకి సంబంధించి మధ్యకాలంలో వచ్చింది కేఎన్ఆర్ గురించి. అతనికి ఆ పిఏ కూడా ఒక బినామీ అని వచ్చింది. మరి ఆ బినామీ కూడా ఇంకా బినామీలు ఉన్నారేమో తెలియదు. ఇప్పుడు మళ్ళీ సడన్గా ఈ విచారణ దర్యాప్తులో భాగంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే బ్రావరేజెస్ దగ్గర నుంచి లిక్కర్ షాపులకు వెళ్ళేటువంటి ట్రాన్స్పోర్టేషన్లో కూడా కేసుకి 13-15 రూపాయలు అలా ఉండి దాన్ని 35 రూపాయలు పెంచేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి సంబంధించిన కంపెనీస్కి ఆర్డర్లు ఇచ్చుకుని ఆ విధంగా చేసిన దాని మీద ఇప్పుడు అంతా బయటికి 100 కోట్లు వస్తుంది. సార్, మీరే అంటున్నారు 3 ఎపిసోడ్లని, ఇంకెన్ని ఎపిసోడ్లు? నేను ఏం చెప్పాను, అది అభిషేకం, ఇది మధ్యాభిషేకం. ఈ మధ్యాభిషేకం ఎన్ని ఎపిసోడ్లు వెళ్తుందో, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అర్థం కాదు. కాకపోతే ఒకటి, చివరాఖరిగా వీళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. కానీ ఈ లోపుగా ఎంతమంది అరెస్టులు అవుతున్నారు, ఎంతమంది బయటకు వస్తున్నారంటే మనకే కన్ఫ్యూజన్. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి అతను అరెస్ట్ అయ్యాడు, రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అన్నారు. కారుమూరి నాగేశ్వరరావు గారి ఇంట్లో కూడా సోదాలు జరిగినాయి అన్నారు. సోదాలు జరిగి నిన్న కారుమూరి నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఏంటంటే నన్ను అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి, అదేం కాదు, నేను మా ఇంట్లో తణుకులో మా ఇంట్లోనే ఉన్నానని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అక్కడ ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఇక్కడ ఇంట్లో మొత్తం అతని కొడుకు, అతని కోళ్ళ పేరు మీద ఏ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్లు అనేది మొత్తం లెక్కలు తీశారు. ఏంటంటే లెక్కలు తీశారు. అంటే గతంలో సిట్టుకి 25 లక్షల రూపాయలు లంచం ఇవ్వబోతున్నారనే వార్త కూడా వచ్చింది. కారుమూరి నాగేశ్వరరావు గారు అంటే నేను కారుమూరి నాగేశ్వరరావు గారు ఆల్రెడీ టీడీఆర్ బాండ్ స్కామ్ లో ఉన్నారు. ఆయన అక్కడ తణుకులో అతిపెద్ద స్కామ్, అదే స్కామ్ ఇక్కడ తిరుపతిలో కూడా టీడీఆర్ బాండ్ స్కామ్ జరిగింది. ఒక పక్కన ఎదురు వస్తుంది. అంటే నేను ఓవరాల్ గా పిక్చర్ చూడండి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో ఉన్నారు. ఆ రోజు మొలకల చెరువుకి సంబంధించిన కేసుకు వచ్చేటప్పటికి జోగి రమేష్ ఇటువంటి చేసాడో చూసాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి ఏంటో చూసాం. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎన్ని విషయాల్లో పెట్టుబడులు పెట్టారు. ఒకటి సినిమా రంగంలో పెట్టారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు, గోల్డ్ రూపంలో పెట్టారు. అది ముంబైలో మళ్ళీ సిట్టింగ్లు, మళ్ళీ ఏమో దుబాయ్లో సిట్టింగ్లు, ఆఫ్రికా ఖండంలో చేసింది. కాబట్టి అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నమాట ఈ సినిమా. అంటే షూటింగ్ ఎక్కడైనా చేశారు వీళ్ళు. అంటే ఇన్ని రకాలుగా చేసి కూడా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు, విలువలు, విశ్వసనీయత, అతనికి సరిపడిన మాటలన్నీ మాట్లాడుతున్నాడు. మరి ఏంటి ఇదంతా అంటే వీళ్ళందరూ కూడా గతంలో ఏం చెప్పారంటే మాకు గుర్తులేదు, మర్చిపోయాం అనేటువంటి మాటలే చెప్పుకొచ్చారు. కానీ ఆధారాలతో సహా మొత్తం పెట్టేటప్పటికి ఏం మాట్లాడలేని పరిస్థితులు. ఆఖరికి గూగుల్ డేటాతో సహా మొత్తం సిట్టు విచారణ అత్యద్భుతంగా జరుగుతుందమ్మా. కానీ ఎంత తవ్వే కొద్దీ రోజుకొకరు వస్తున్నారు కదా, రోజుకొక ఎపిసోడ్ వస్తుంది, ఎవరెవరో కొత్త పేర్లు వస్తున్నాయి, అధికారులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు,
అటు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. మరి ఇంతమంది వ్యక్తులతో ఉంటే నిజంగా మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అధికారులు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి సీఎంఓలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దీనికి కూటమి ప్రభుత్వం ఏ విధంగా చెక్ ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే వ్యవస్థలు అయితే విచారణ సంస్థలు చేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయో వాటికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వాళ్ళు దర్యాప్తులు చేస్తున్నారు, పూర్తి ఆధారాలతో చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని బట్టే కాబట్టి ఎంతమంది బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ మధ్యన జైల్లోకి వెళ్ళారంటే అంతమంది మిథున్ రెడ్డితో సహా ఇల్లు వచ్చారు కదా. సరే బెయిల్ వస్తాయి, ఖచ్చితంగా ఎవరైనా జైలుకి వెళ్ళడం, బెయిల్ తెచ్చుకోవడం, కానీ కేసు పోదు కదా, కేసు నడుస్తుంది కదా. మిథున్ రెడ్డి ఏమన్నాడు ఆ రోజుల్లోని, నేను ఎంపీని, నాకు ఢిల్లీలో ఉంటాను, నాకు సంబంధం ఏంటి, ఇక్కడ సంబంధం ఏంటి అన్నాడు ఆయన. ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. అదేవిధంగా రాజకేశ్వర రెడ్డి ఏమన్నాడు, నేను ఐటీకి సలహాదారుని తప్ప నాకు మధ్యతో సంబంధం ఏంటి అన్నాడు. ఆధారాలను బయట పెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటి, నా తండ్రి అదే వ్యాపారం చేసేవాడు, నా తమ్ముడు అదే వ్యాపారం చేసేవాడు, ఆ వ్యాపారంలో ఇద్దరు మరణం పొందారు కాబట్టి నేను దానికి దూరంగా ఉన్నాను అన్నాడు. మరి తీసుకొచ్చిందంటే ఏంటి, నీ బెంగళూరు నుంచి ఎందుకు పారిపోవడానికి ట్రై చేసావు, నేను అక్కడే కదా అరెస్ట్ చేశారు, నువ్వు ఆల్రెడీ ఆ సొమ్ముని ఎలక్షన్ టైంలో ఇక్కడికి పంపిస్తేనే కదా పట్టుకున్నారు. అంటే నీ ఎంతంది ఒకటేనే కాదు, ఎలక్షన్ టైంలో పెట్టుకున్నారు, సినిమా రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో అన్నింటిలోనే పెట్టుబడులు పెట్టారు. అంటే ఎన్ని వేల కోట్లు దోచారు. ఎంత ఒకటైతే అసలు ఇంత కల్తీ మద్యం ఇంత సరఫరా చేసిన తర్వాత ఎంతమంది ప్రాణాలు పోయారమ్మా, ఎంతమంది కిడ్నీలు పాడైపోయినాయి, ఆరోగ్యపరంగా ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది ప్రజా ఆరోగ్యం ఎంత నాశనం చేశారు వాళ్ళు, అది కూడా కౌంట్ చేసుకోవాలి కదా. దాదాపు 3,500 కోట్లు అని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు చెప్తుంది కానీ మాట, కానీ దానికి 10-15 రెట్లు ఎక్కువ ఉంటుంది అసలు కేసు. గవర్నమెంట్ రేట్లు తేడాగా ఉంటాయి కదా. ఆఖరికి ఆ లిక్కర్ సీసాలతో సహా కాంట్రాక్ట్ ఒకటిది, సీసా మూతలతో ఒకటి కాంట్రాక్టు, ఒకటి కాదు మళ్ళీ తయారు చేసి కంపెనీలు ఒకటి, కొన్ని ఏమో ఆధారాలు అంటే వేబుల్లు ఏమీ లేకుండా అనాథరైజ్డ్గా వచ్చినటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ మళ్ళీ వాళ్ళే కంపెనీ పెట్టేసుకోవడం, బినామీ సంస్థ కింద మళ్ళీ ఆ కంపెనీకే ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇవ్వడం. కరుణ అసలు గారు అదే కదా అంటుంది. మొత్తానికి ఇవన్నీ చూస్తుంటే ఏదైనా ఏపీ లిక్కర్ స్కామ్లో వ్యవస్థలన్నీ సరిగ్గా కానీ పనిచేస్తే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరో బయట ఉండరు, అందరూ లోపలే ఉంటారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆశ్చర్యపోయింది ఏంటంటే, నాకు తెలియకుండా ఇంత జరిగిందా అని కూడా ఆశ్చర్యపోతున్నాడు. వాళ్ళ పిఏ అన్ని కోట్లు ఉన్నాయంటే, పిఏ భార్య పేరు మీద అకౌంట్లు అన్ని కోట్లు ఉన్నాయంటే, మళ్ళీ ఆ పిఏకో బినామీ ఉన్నాడు అంటే, మరి ఆ బినామీకి ఇంకెంతమంది బినామీలు ఉన్నారు, అసలు నాకు తెలియకుండా ఎంత దోచేశారని అతని బాధ ఏంటంటే, నాకు రావాల్సిన వాటా తగ్గిపోయింది అని బాధ అతనికి ఉంటుంది కదా. అన్ని ప్రతిదీ 30-70 అని లెక్కలు అయ్యామంటే 70 వాళ్ళు తీసుకుని 30 నాకు ఇచ్చారా అని బాధలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు అసలు బాధ అది, అంతే తప్ప ఇది వాళ్ళ పేపర్లో రాస్తారమ్మా. అత్యంత పారదర్శకంగా జరిగినటువంటి విధానం అంట మద్యపాన విధానం అని వాళ్ళు చెప్పుకుంటే ఏం చెప్పుకుంటారో అర్థం కాదు. అత్యంత పారదర్శకంగా జరిగితే ఇన్ని వందల కోట్ల డబ్బులు ఎందుకు సీజ్ అవుతాయి, బంగారం ఎందుకు సీజ్ అవుతుంది, ఎంతమంది అరెస్టులు అవుతున్నారు, ఎన్ని అంటే మొత్తానికి వాళ్ళు చేసినది ఒక దుర్మార్గమైన చర్యని కూడా సమర్థించుకోవడం పదే ఇంకా అలవాటైపోయింది వాళ్ళకి. ఎక్కడ కూడా ఒక పరిశీలన చేసుకుందాం, ఎక్కడ తప్పు జరిగింది ఏంటని ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలకు తెలుస్తున్నాయి, సోషల్ మీడియా యుగం, ప్రతిదీ కూడా అప్డేట్ అవుతుంది అనేటువంటి ఆలోచన విధానం ఏమీ లేకుండా కేవలం ఏదో ఇంకా తప్పించుకుందాక మార్గంలో నేను వస్తాను, నేను మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకో మద్యపాన నిషేధం ఇంకోటి చేస్తానమాట. అంటే ఇన్ని రకాలుగా కూడా ప్రజలను మభ్యపెట్టినటువంటి ఆ వ్యవస్థ ఏదైతే ఉందో, నేనంటే నిన్న టీడీఆర్ బాండ్ స్కామ్ కూడా మాట్లాడుకున్నాం, లిక్కర్ స్కామ్ మాట్లాడుకున్నాం, అది తిరుపతి సంబంధించిన కల్తీ స్కామ్ ఒకటిని కాదు, ల్యాండ్స్ ప్రజలకు ఇచ్చేటువంటి భూముల్లో జగనన్న కాలనీలని అవి ఒకటి కాదమ్మా. వీళ్ళు ఏది టచ్ చేస్తే దాంట్లో స్కామ్ ఉంది అన్నింటిలోనే. వాళ్ళు పెట్టిన ప్రతి స్కీము ఒక స్కామే. అటువంటి పరిస్థితుల్లో ఇంకా సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అనుకోవడం ఏంటంటే, సిట్ అయితే అద్భుతమైనటువంటి దర్యాప్తు చేస్తుంది, సిట్ ఇచ్చిన ఆధారాలతో ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఇందా నేను చెప్పినట్టుగా వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తే మాత్రం వచ్చే మిగిలిన నాటికి వీళ్ళు మళ్ళీ వస్తారో లేదు, కానీ వీళ్ళు మళ్ళీ వస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో జైల్లోనే ఎదురు చూస్తున్నాయి. అదే జరుగుద్ది. ఓకే సార్. సో మరి ఏదైతే వచ్చే 2029లో మేమే అధికారంలోకి వస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారో, వ్యవస్థలు కనుక కరెక్ట్గా పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా బయట ఉండరు, అందరూ జైల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.